ఉండండి, డబ్బు లేదని చెప్పకండి, ప్రజల భాగస్వామ్యం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడిని మొదటి వరుస నిలబెట్టి తెలుసుకున్నాం. ఫస్ట్ తాడేపూడిలోనే మా ఊరు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను నేను. ఇవాళ ఎవరు ఏమనుకున్నా దేని గురించి భయపడవలసిన అవసరం లేదు, దేని గురించి లక్ష్య చేయవలసిన అవసరం లేదు. నేను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ ఎమ్మెల్యేగా అయ్యానంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల, తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు ఓట్లు వేసినందువల్ల అయ్యాను. కానీ ఎవరు త్యాగాలతో నేను అవ్వలేదని కూడా క్లారిటీ చేస్తాను. పార్టీలు 3 పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు రాసేయడంతో నాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత 62,500 మెజార్టీతో నన్ను నెగ్గించారు. నేను ఒక సామాన్యుడిని. నేను ఒక